హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బేరింగ్స్లో ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో బేరింగ్ ఫెయిల్యూర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు బేరింగ్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్కి అందరికి కూడా మీరు షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో వై బేరింగ్ ఫెయిల్స్. సో బేరింగ్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది? సో దానికి చాలా రీజనల్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. హౌ డు బేరింగ్ ఫెయిల్స్? నాట్ ఆల్వేస్ డ్యూ టు న్యాచురల్ కాజెస్. సో న్యాచురల్గా కాకుండా, అంటే దాని యొక్క రన్నింగ్ టైంలో కాకుండా, లైఫ్ కాకుండా మిగతా టైంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది? హౌ డు బేరింగ్ ఫెయిల్స్? ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎలా ఫెయిల్ అవుతుంది? సో మనం ఇక్కడ చూసినట్లయితే ఒక బేరింగ్ ఉంది. సో ఇది ఫెయిల్యూర్ అయిపోయిన బేరింగ్. యాక్చువల్గా దీని లైఫ్ రన్నింగ్ అవర్స్ అవ్వకుండానే ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనం చూద్దాం. హౌ డు బేరింగ్ ఫెయిల్స్? నాట్ ఆల్వేస్ న్యాచురల్ కాజెస్. మనం అనుకున్నాం కదా. సో న్యాచురల్ కాజెస్ కాకుండా ఎందుకు బేరింగ్ ఫెయిల్యూర్ అయింది అంటే, ఓన్లీ 34% ఆఫ్ బేరింగ్స్ ఫెయిల్స్ డ్యూ టు ఫ్యాటిగ్ విచ్ ఈజ్ ది బేసిక్స్ లైఫ్ క్యాలిక్యులేషన్. సో ఓన్లీ మనం 100 బేరింగ్లు తీసుకుంటే 34 బేరింగ్స్ మాత్రమే దాని యొక్క లైఫ్, రన్నింగ్ లైఫ్, అంటే దాని యొక్క ఫ్యాటిగ్ ఏదైతే ఉందో అది మాత్రం అయిన తర్వాత ఫెయిల్ అవుతున్నాయి 34%. అంటే మిగతా 66% కూడా నార్మల్గా వేరే వేరే కారణాలతో అవి ఫెయిల్ అయిపోతున్నాయి. ఓన్లీ 34% బేరింగ్స్ మాత్రమే దాని యొక్క రన్నింగ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాటిగ్ వల్ల ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఓకే, 36% ఆఫ్ ది బేరింగ్స్ దేనివల్ల ఫెయిల్ అవుతున్నాయి అంటే, పూర్ లూబ్రికేషన్. సో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల, లేదా సరిగ్గా అప్లై చేయకపోవడం వల్ల, లేదా వేరే వేరే అందులో కంటామినేషన్ ఉండడం వల్ల, సో ఇలాంటి కారణాల వల్ల 36% ఆఫ్ ది బేరింగ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఈజ్ ద రీజన్ ఫర్ 36% ఆఫ్ ప్రీమెచ్యూర్ బేరింగ్ ఫెయిల్యూర్స్. మెయిన్ పూర్ లూబ్రికేషన్. ఓకే, కంటామినేషన్. 14% కంటామినేషన్ ఉంటే ఆ బేరింగ్ సరౌండింగ్స్లో కానీ లేదా ఆ లూబ్రికేషన్లో కానీ. చూసారు కదా, ఇక్కడ ఒక బేరింగ్లో ఒక బాల్ ఉంది. ఈ బాల్ చుట్టూ మనకి కంటామినెంట్ అయ్యింది. ఓకే, లూబ్రికేషన్ కాకుండా కంటామినెంట్ ఉంది అంటే బేరింగ్ ఎక్కించేటప్పుడు లేదా ఇన్స్టాల్ చేసేటప్పుడు లేదా ఏదైనా మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఆ బేరింగ్ ఏదైనా కంటామినెంట్ అయితే లేదా అదర్ సోర్సెస్ ద్వారా లోపలికి వస్తే ఇలా మనకి బేరింగ్ ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఈజ్ ద రీజన్ ఫర్ 14%. సో 14% ఆఫ్ బేరింగ్ ఇలాగా కంటామినేషన్ అవ్వడం వల్ల ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, ప్రీమెచ్యూర్ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. నెక్స్ట్, పూర్ ఇన్స్టాలేషన్. సో బేరింగ్ ఎక్కించినప్పుడు, ఇన్స్టాల్ చేసినప్పుడు కరెక్ట్గా చేయకపోతే 16% ఆఫ్ బేరింగ్స్ ప్రీమెచ్యూర్ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. దేనివల్ల? పూర్ ఇన్స్టాలేషన్, లేదా మనం ఇంప్రాపర్ ఇన్స్టాలేషన్ కూడా అనొచ్చు. సో మనకి ఫస్ట్ 36% ఏంటి, లూబ్రికేషన్ వల్ల, పూర్ లూబ్రికేషన్ వల్ల, 14% కంటామినేషన్ వల్ల, పూర్ ఇన్స్టాలేషన్ 16%. సో ఇవన్నీ కూడా ప్రీమెచ్యూర్ అయిపోతున్నాయి. ఇప్పుడు పూర్ ఇన్స్టాలేషన్ అంటే ఇంప్రాపర్ ఇన్స్టాలేషన్ వల్ల ఈ బేరింగ్ అనేది ప్రీమెచ్యూర్ అయిపోతుంది, ఫెయిల్యూర్ అయిపోతుంది. సో డిపెండ్ అపాన్ 4 అజంప్షన్స్. ఎప్పుడైనా సరే బేరింగ్ డిజైన్ చేసినప్పుడు 4 అజంప్షన్స్ చేసుకుంటారు. ఆ 4 ఏంటి అంటే, గుడ్ అండ్ క్లీన్ లూబ్రికేషన్ ఇన్ అడెక్వేట్ అమౌంట్ విల్ బీ ఆల్వేస్ బీ అవైలబుల్ టు ది బేరింగ్.
సో బేరింగ్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు కూడా ఏముండాలి, మంచి లూబ్రికేషన్ ఉండాలి, అది క్లీన్గా ఉండాలి, కంటామినెంట్ అయిపోకూడదు. సో అలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అజంప్షన్ చేసుకుంటారు అండ్ ఉండాలి కూడా. ద బేరింగ్ విల్ బి మౌంటెడ్ వితౌట్ డ్యామేజ్. సో బేరింగ్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో అది ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలి, అది డ్యామేజ్ అవ్వకూడదు. డైమెన్షన్స్ ఆఫ్ పార్ట్స్ రిలేటెడ్ టు ది బేరింగ్ విల్ బీ కరెక్ట్. సో ఆ పార్ట్స్ యొక్క బేరింగ్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ఆ పార్ట్స్లో డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఒక్కొక్కసారి బేరింగ్ సిట్ అవ్వకపోతే ఫోర్స్ఫుల్గా ఎక్కిస్తూ ఉంటారు. సో అలా అనేది చేయకూడదు, డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అని వాళ్ళు ఎజ్యూమ్ చేసుకుంటారు. దేర్ ఆర్ నో డిఫెక్ట్స్ ఇన్హెరెంట్ ఇన్ ది బేరింగ్. బేరింగ్ లోపల ఎటువంటి డిఫెక్ట్స్ ఉండవు అని ఎజ్యూమ్ చేసుకుంటారు. సో మనం ఈ బేరింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ 4 పాయింట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. సో ఈ బేరింగ్ ఫెయిల్యూరు ఎందుకు అవుతుందో మనం తెలుసుకున్నాం కదా. సో 34% మెయిన్గా పూర్ లూబ్రికేషన్ వల్ల అవుతుంది. సో లూబ్రికేషన్ కరెక్ట్గా ఉంచుకోవాలి. అండ్ 14% కంటామినెంట్ అవుతుంది బేరింగ్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ లేదా మనం మెయింటెనెన్స్ చేసినప్పుడు కానీ. సో అది చేయకూడదు. మూడోది ఏంటి, 16% పూర్ ఇన్స్టాలేషన్. సో ఇంప్రాపర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము, సో అలా చేయకూడదు, మనం అవాయిడ్ చేయాలి. సో అవి చేసుకుంటే మన బేరింగ్ లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఫ్యాటిగ్ ఆఫ్ బేరింగ్ మెటీరియల్. ఈ బేరింగ్ మెటీరియల్ మీద లోడ్ ఎలా వస్తుంది, సో అది ఎలా ఫెయిల్యూర్ అవుతుంది అంటే స్పాలింగ్. సో మనం ఎక్కువగా ఈ లోడ్స్ రిపీటెడ్ లోడ్స్ వేయడం వల్ల స్పాలింగ్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది అంటే ప్రొడ్యూస్డ్ బై నార్మల్ ఎండ్ టు ఎండ్ యూజ్ లైఫ్. సో దాని యొక్క రన్నింగ్ లైఫ్ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొన్ని రన్నింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఆ స్పాలింగ్ అనేది వస్తుంది. ఇంప్రాపర్ లూబ్రికేషన్. సో లూబ్రికేషన్ అనేది కరెక్ట్గా చేయకపోతే ఈ స్పాలింగ్ అనేది వస్తుంది. మెకానికల్ డ్యామేజ్ ఏదైనా ఉంటే దానివల్ల వస్తుంది. అండ్ మెటీరియల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే దానివల్ల వస్తుంది ఈ స్పాలింగ్ అనేది. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. సో బేరింగ్ లైఫ్ లేదా లైఫ్ ఆఫ్ బేరింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద లైఫ్ ఆఫ్ రోలింగ్ బేరింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ విచ్ ద బేరింగ్ ఈజ్ క్యాపబుల్ ఎండ్యూరింగ్ బిఫోర్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ఫ్యాటిగ్. అంటే ఒక బేరింగ్ ఉంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అది రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో అది దాని యొక్క ఫ్యాటిగ్ లోడ్ అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ముందు ఫస్ట్ సిమ్టమ్ ఏదైతే ఉందో అప్పటి వరకు దాని యొక్క తిరిగిన రొటేషన్స్ని కౌంట్ చేస్తే అదే బేరింగ్ లైఫ్ అవుతుంది. ద లైఫ్ ఆఫ్ రోలింగ్ బేరింగ్ ఈజ్ డిఫైన్డ్ ది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో దాన్ని అనొచ్చు ఆర్ ఆపరేటింగ్ అవర్స్ అట్ ఏ గివెన్ కాన్స్టెంట్ స్పీడ్. సో ఒక గివెన్ కాన్స్టెంట్ స్పీడ్లో ఎన్ని అవర్స్ ఆపరేట్ అయింది. విచ్ ద బేరింగ్ క్యాపబుల్ ఆఫ్ ఎండ్యూరింగ్ బిఫోర్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ఫ్యాటిగ్యూ. అంటే ఫ్లాకింగ్ కానీ స్పాలింగ్ కానీ ఆర్ క్రాక్ కానీ ఆ బేరింగ్ మీదకి వచ్చే ముందే ఎన్ని రెవల్యూషన్స్ అది తిరిగింది. అక్కస్ ఆన్ ది వన్ ఆఫ్ ఇట్స్ రింగ్స్ ఆర్ రోలింగ్ ఎలిమెంట్స్. సో అది రోలింగ్ ఎలిమెంట్స్ మీద కానీ రింగ్స్ మీద కానీ వచ్చే వరకు ముందు ఎన్ని రెవల్యూషన్స్ అయితే తిరిగిందో దాన్ని మనం ఆ బేరింగ్ యొక్క లైఫ్ అని మనం అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే బేరింగ్ ఫెయిల్యూర్ అవ్వకుండా ముందు ఎన్ని రెవల్యూషన్స్ తిరిగింది అదే దాని యొక్క బేరింగ్ లైఫ్. ఓకే, సో ఫెయిల్యూర్ మోడ్ క్లాసిఫికేషన్. ఈ ఫెయిల్యూరు అవుతుంది కదా, సో దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాటిగ్, సెకండ్ వియర్ అరిగిపోతుంది, నెక్స్ట్ కరోజన్ వస్తుంది, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎరోజన్ అంటే సో ఎలక్ట్రిసిటీ అంటే సపోజ్ మనం ఒక పవర్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం సపోజ్ ఒక గేర్ బాక్స్ దగ్గర వర్క్ చేస్తున్నాము. సో ఎర్తింగ్ అనేది చాలా దగ్గరగా ఇచ్చుకోవాలి ఆ వెల్డింగ్కి. అలా కాకుండా ఏదైనా ఎక్విప్మెంట్ తర్వాత ఇస్తే సో అది ఏం చేస్తుంది త్రూ గేర్ బాక్స్ వెళ్ళి అది గ్రౌండ్ అవుతుంది. సో అలాంటప్పుడు
ఆ రోలింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడ మనకి స్పాట్ వచ్చే అవకాశం ఉంది. సో బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రికల్ ఎరోజన్. నెక్స్ట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రాక్చర్ కూడా ఈ బేరింగ్ అనేది అవుతుంది డ్యూ టు సడన్ లోడ్స్ కానీ లేదా హెవీ వైబ్రేషన్ వల్ల కానీ మిస్అలైన్మెంట్ వల్ల కానీ. సో ఏవేవైతే రీజన్స్ ఉన్నాయో ఈ సిమ్టమ్స్ బేరింగ్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇవి ఫెయిల్యూర్ మోడ్ క్లాసిఫికేషన్. ఓకే, సో ఫెయిల్యూర్ మోడ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ది స్పాలింగ్. సో మనం బేరింగ్ సర్ఫేస్ చూసుకుంటే దాని మీద ఇలా మనకి చిన్న డెంట్స్లా వస్తాయి. సో ఇది మనకి స్పాలింగ్ అనమాట. సో అలా వచ్చింది అంటే బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అయిపోయినట్టే. సో ఇది మనకి అసలు బేరింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, సో దాని యొక్క మెయిన్ రీజన్స్ ఏంటి, అండ్ ఫ్యాటిగ్ వల్ల దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, అండ్ బేరింగ్ లైఫ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి. సో అందరికీ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.